హాయ్ అండి, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే నేను మెంతికూర పొరాటా అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవి గోధుమ పిండి, మెంతికూర బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మెంతికూర చాలా బాగుంటుంది. మెంతికూర చపాతీ, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకొని, తగినంత సాల్టు. ఇది ఫస్ట్ ఇప్పుడు జీలకర్ర సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి కూడా గోధుమ పిండి బాగా జల్లించుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి బాగా పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కడుక్కొని పెట్టుకున్న మెంతికూర సన్నగా తురుముకొని ఈ పిండిలో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే మంచి హెల్తీ రెసిపీ, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది మొత్తం పిండిలో అంతా బాగా, ఇందులో ఆకుకూరకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసుకోకుండానే ఫస్ట్ పిండిలో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగానే వాటర్ అయితే ఎక్కువ సరిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, కొంచెం చూసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందు ఆకుకూర అంతా పిండిలో బాగా మిక్స్ అయినట్టు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ బాగా పిండిలోని బాగా పిసికేయాలి. అలా అయితేనే రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. దీంతో రాయితా కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, పెరుగు రాయితాతో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ రెసిపీ. పాలకూరైనా వేసుకోవచ్చు, తోటకూరైనా వేసుకోవచ్చు, కానీ మెంతికూరతో అయితే ఇంకా రుచిగా ఉంటుంది మెంతికూర పరోటా అనేది. నేను ఇక్కడ మెంతికూర అయితే ఎక్కువే తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా కలుపుకోవాలి. ఇలాగ చపాతీ ముద్దలో అయితే కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా అయితే కలుపుకున్నాను నేను. ఇలాగా ఇది ఒక 15 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే ఉంచేస్తే బాగా నానుతుంది. ఆ తర్వాత మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి. నెయ్యితో అయినా సరే, నూనెతో అయినా సరే, ఆయిల్తో అయినా సరే కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యితో కాల్చుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మెంతికూర అయితే ఇలాగ రౌండ్గా బాల్స్ చేసుకోవాలండి. ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత ఇలా పిండిలోని బాగా రోటీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దేంచి పెనం మీద అయితే ఇలాగ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా చపాతీ అనేది బాగా ఫ్రై అవుతుంది, బాగా కాలుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే లో ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. నాకు అలవాటు కాబట్టి నేను చేత్తో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే మాత్రం అట్లా దోశలు తీసుకునే దాంతోనైతే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యితోనైతే దీన్ని అయితే కాల్చుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా సరే
ఆయిల్తో అయినా సరే మీరు ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు, నేనైతే ఇక్కడ నెయ్యితో అయితే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నెయ్యితో అయితే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది. నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నాను. నెయ్యితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా, పొరోటా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో అయినా సరే కాల్చుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే లాస్ట్లోనే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందంతా ఆయిల్ లేకుంటేనే రోటీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగైతే రోటీ అనేది పొరలాగా వస్తుంది, బాగా ఫ్రై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత మంచిగా అయితే నేతి మెంతి పొరోటా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.